రాక్షస ప్రేమ పార్ట్ 18. ఎదురుగా ఉన్న వేగాన్ని చూసి నవ్వుతూ, ఏంటే వేగ్ని ఇలా ఎక్కేశావు? మార్నింగ్ నుండి ఎక్కడ చూసినా నువ్వే గుర్తొస్తున్నావు. తాగాక కూడా నువ్వే కనిపిస్తున్నావు. ఎలానే ఇలా అయితే అంటూ పడిపోబోతుంటే వేగ విరాజ్ని పడకుండా పట్టుకుంటుంది. ఓయ్, ఎవరు నువ్వు? నన్నొదులు అంటూ వేగాన్ని నెట్టేస్తుంటే అతన్ని పట్టుకోలేక వదిలేస్తుంది. విరాజ్ రోడ్డు మీద పడేసరికి తలకి దెబ్బ తగిలి అమ్మా అని అరుస్తాడు. పట్టుకున్న దాన్ని వదలమంటే ఇలానే ఉంటుందని చిరాకుగా చూస్తుంది వేగ. రోడ్కి అడ్డంగా పడి ఉండేసరికి ఎవరికైనా ఇబ్బంది అవుతుందని విరాజ్ని పిలుస్తుంది. ఓయ్ రాక్షస్ అంటుంది నవ్వుతూ. నన్ను రాక్షస్ అంటావా అంటూ విరాజ్ లో వాయిస్తో అంటుంటాడు. ఓహో, బాగా మత్తులో మునిగిపోయారు బాబుగారు, నోటి వెంట మాట కూడా సరిగ్గా రావటం లేదనుకుంటూ మిస్టర్ విరాజ్ అంటూ అతన్ని తడుతుంది. డోంట్ టచ్ మీ. నా వేగ్ని మాత్రమే నన్ను టచ్ చేయాలి, కానీ దాన్ని మాత్రం నేను టచ్ చేయకూడదు అంట. చాలా పెద్ద శిక్ష వేసింది నాకు అంటూ బాధగా చెప్తాడు. ఆహా విరాజ్, నువ్వు ఇలా బాధపడాలి అనే కదా నేను ఇదంతా చేసింది. నువ్వు ఇలా బాధపడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉంది అంటే ఈ నైట్ భోజనం కూడా అవసరం లేనంత. నాకు నీ బాధని ఇంకా ఇంకా చూడాలని ఉంది, కానీ ఏం చేస్తాం? ఈ నడి రోడ్ మీద ఉన్నామనుకో, దారిన పోయే వాళ్ళకి ఇబ్బంది అనుకుంటూ విరాజ్ని లేపుతుంది. విరాజ్ అసలు కాన్షియస్లో లేడు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ తన చేతిలో ఉన్న కవర్స్ని పక్కన పెట్టి విరాజ్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. విరాజ్ని లిఫ్ట్ చేయడం వేగా వల్ల అవ్వడం లేదు. చాలా ట్రై చేస్తుంది విరాజ్ని లేపటానికి. ఆయాసం వస్తుంది తప్ప అతను ఇంచ్ కూడా కదలడం లేదు. ఏం తింటున్నావురా, ఎంత వెయిట్ ఉన్నావు? కనీసం ఇంచ్ కూడా కదపలేకపోతున్నా మనుషుల రక్తాన్ని తాగి ఉంటాడు, అందుకే ఇంత బలంగా ఉన్నాడని తిట్టుకుంటూ ఆయాసపడుతుంది. అప్పుడే ఒక కార్ వచ్చి ఆగుతుంది. ఆ కార్కి విరాజ్ జీప్ అడ్డంగా ఉండటంతో హార్న్ కొడుతూ ఉంటాడు. ఆ కార్ అతను చాలా ఫ్రస్ట్రేట్లో ఉంటాడు. ఎన్నిసార్లు హార్న్ కొట్టినా అడ్డు తీయడం లేదని ఇక విసుగు వచ్చి కోపంగా కార్ దిగుతాడు. ఆ వ్యక్తి వేగా ముందుకి వచ్చి, మిస్, నీ జీప్ నా కార్కి అడ్డంగా ఉంది అంటూ కోప్పడుతుంటాడు. మిస్టర్, ఇది నా వెహికల్ కాదు, ఇదిగో ఇతనిదే అంటూ రోడ్ మీద పడి ఉన్న విరాజ్ని చూపిస్తుంది. ఎవరితను అంటాడు విరాజ్ని విచిత్రంగా చూస్తూ. హా, నా మొగుడు అంటుంది నోరు జారి. మళ్ళీ నార్మల్ అయ్యి, జోక్ చేశానండి, ఇతనెవరో నాకెలా తెలుస్తుంది అంటుంది వేగ. రోడ్కి అడ్డంగా పడి ఉన్నాడని లేపి పక్కన కూర్చోపెడదామని ట్రై చేస్తుంటే నా వల్ల అవడం లేదు అంది వేగ. పోలీస్ యూనిఫామ్ ఉంది వంటి మీద, మినిమం కామన్ సెన్స్ కూడా లేనట్టు ఉంది ఇతనికి అంటూ ఆ కార్ అతను విరాజ్ని చీప్గా చూస్తాడు. అతని చూపులు గమనించిన వేగ విరాజ్ మీద ఇంకా కోపాన్ని పెంచుకుంటుంది. ఇతనితో ఉంటే నన్ను కూడా ఇలానే చీప్గా చూస్తారు అనుకుంటుంది. వేగ ఏదో ఆలోచిస్తూ ఉండటంతో, మిస్ రండి, నేను హెల్ప్ చేస్తాను, ఇతన్ని ఒక సైడ్కి కూర్చోపెడదామంటాడు. వేగ ఆ కార్ అతను కలిపి విరాజ్ని రోడ్ మీద ఒక సైడ్న పడేస్తారు. మిస్టర్, జీప్ని కూడా పక్కకి పార్క్ చేయండి, కీస్ దానికే ఉన్నాయి. అలానే మిస్ అంటూ జీప్ని కూడా సైడ్కి పార్క్ చేసి కీస్ని విరాజ్ పాకెట్లో వేస్తాడు. వేగాన్ని చూసి, మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా అని అడుగుతాడు. లేదండి, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, నేను వెళ్తాను. ఓకే మిస్, బాయ్ అంటూ ఆ కార్ అతను వెళ్ళిపోతాడు. వేగ విరాజ్ని తిట్టుకుంటూ ఇంటికి వెళుతుంది. పెట్రోలింగ్కి వచ్చిన పోలీసులు విరాజ్ని జీప్ని చూసి సార్ అంటూ అతన్ని లేపడానికి ట్రై చేస్తారు. విరాజ్ స్పృహలో లేకపోయేసరికి విరాజ్ని జీప్లో ఎక్కించి అతని ఇంటి దగ్గరకు తీసుకువెళ్తారు. విరాజ్ ఇంటి తాళాలు జీప్ కేస్ కలిపి ఉండేసరికి డోర్ తీసి విరాజ్ని రూమ్లో పడుకోబెట్టి తలుపులు దగ్గరకు వేసి వాళ్ళ డ్యూటీ కంటిన్యూ చేస్తారు. విరాజ్ని అలా చూడగానే వేగ ఈగో చాలా హ్యాపీ అవుతుంది. డిన్నర్ కూడా చేయకుండా హ్యాపీగా స్లీప్ వేస్తుంది. మార్నింగ్ సాధిక కాల్తో నిద్రలేస్తుంది వేగ. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అంటుంది. చెప్పు బూటు తర్వాత తమరు రెడీ అయ్యారా? ఎక్కడికి సాది అంటుంది. చచ్చిపోవడానికి. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాంగా. అమ్మో, నాకు చచ్చిపోవాలని లేదు, యూ కంటిన్యూ. నేను టార్చర్ చేయాల్సిన మనిషిని వదిలేసి అప్పుడే చావను అంది వేగ. పెహ్, ఆపు నీ సోది, నిజంగానే నన్ను చంపేసేలా ఉన్నావు. హే, మరి మ్యాటర్ ఏంటో చెప్పు సాది. చెప్పానుగా నిన్న నైట్
చిన్న ఈవెంట్ ఉందని. ఓహో మర్చిపోయానే అంటూ నిద్ర నుండి లేస్తుంది వేగ. సరే ఇప్పటికే లేట్ చేసావు కానీ నువ్వు త్వరగా రా. ఎక్కడికి రావాలి? ఈవెంట్ ఏంటి? ఏం లేదు, గవర్నమెంట్ స్కూల్లో చిన్న మీటింగ్. ఆ మీటింగ్ డెకరేషన్ మన కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రీగా? అది కూడా మన పిస్నారి కంపెనీయా అంటూ నోరు తెరిచి సాగదీస్తూ అడుగుతుంది వేగ. మన బాస్ ఫ్రీగా చేస్తున్నాడు అంటే అంతకు మించిన లాభం వస్తేనే చేస్తాడు అంది సాధిక. ఆ గవర్నమెంట్ స్కూల్లో సింపుల్ అండ్ రిచ్ లుక్ కనిపించేలా మనం స్టేజ్ డెకరేషన్ చేశామనుకో, ఆ డెకరేషన్ అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారి కంట్లో పడుతుంది. రీసెంట్గా వాళ్ళ డాటర్ ఎంగేజ్మెంట్ జరిగింది. సో మ్యారేజ్ ఈవెంట్ అడగొచ్చని మన బాస్ బాధ అంది సాది. పెద్దవాళ్ళ ఇంటికి ఈవెంట్స్ అంటే మామూలుగా ఉండవుగా అంది సాది. హహహ అంతేగా మరి, ఓ రేంజ్లో ఉంటాయి అంది వేగ. అందుకే మన బాస్ ఆ డెకరేషన్ ఫ్రీగా చేస్తాను అని స్కూల్లో ప్రిన్సిపాల్ని అడిగి మరీ వచ్చారు. నువ్వేమో లీవ్లో ఉన్నావు వేగా, సో ఆ బాధ్యత నా మీద పడింది. నీకు తెలుసుగా నేను ఒక్కదాన్నే మేనేజ్ చేయలేనని, అందుకే నీ హెల్ప్ కోసం కాల్ చేశాను. ఓకే ఓకే, నువ్వు కాల్ కట్ చేయి, 1 అవర్లో నీ ముందు ఉంటాను సాది అంది వేగ. ఓకే త్వరగా వచ్చేయి అంటూ కాల్ కట్ చేస్తుంది సాధిక. సాధిక కాల్ కట్ చేయగానే వేగ తెగ హడావిడిపడి రెడీ అయ్యి స్కూల్కి చేరుకుంటుంది. సాధిక అప్పటికే జుట్టు పీక్కుంటూ ఉంటుంది, ఎప్పటికి కంప్లీట్ అవుతుందో అని. వేగ రాగానే వాళ్ళందరినీ డైరెక్ట్ చేస్తుంది. 30 మినిట్స్లో మొత్తం కంప్లీట్ అవుతుంది. ప్రిన్సిపల్ సార్ వచ్చి ఆ స్టేజ్ డెకరేషన్ చూసి చాలా బాగుందమ్మా అని మెచ్చుకుంటారు. సాధిక వేగ నవ్వుతారు. మిస్, దండలు బొకేలు అన్నీ సిద్ధంగానే ఉన్నాయా? ఉన్నాయి సార్ అని చెప్తుంది సాధిక ప్రిన్సిపల్ సార్కి. ఒక చిన్న హెల్ప్ చేస్తారా అమ్మా అంటూ వాళ్ళిద్దరినీ చూస్తారు. చెప్పండి సార్ అంటుంది వేగ. పిల్లలు కొన్ని ప్రదర్శనలు చేయాలనుకుంటున్నారు ఎమ్మెల్యే గారి ముందు. దానికోసం అందరూ ప్రాక్టీస్లో ఉన్నారు. ఎమ్మెల్యే గారు రాగానే నేను దండ వేసి వెల్కమ్ చెప్తాను. మీరు బుకే ఇచ్చి ఇన్వైట్ చేస్తారా? సాధిక వెంటనే సార్ చేస్తాము అంటుంది. వీళ్ళు దీని గురించి డిస్కషన్ చేసుకుంటుండగానే వెహికల్స్ అన్నీ ఒక్కోటి ఎంటర్ అవుతూ ఉంటాయి. సార్ ఎమ్మెల్యే గారు వస్తున్నారనుకుంటా, మీరు వెళ్ళండి, నేను పూలదండలు బుకేస్ తెస్తాను, త్వరగా రండి అంటూ ప్రిన్సిపాల్ వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళగానే సాధిక బుకే తెచ్చి వేగ చేతిలో పెడుతుంది. వేగ సాధికని కింద నుండి పైకి చూస్తూ ఏంటి పాప నాకిచ్చావంటుంది. నాకే ఇవ్వలా, మామూలుగానే ఇచ్చాను. అబ్బో జోకా, నవ్వు రాలేదు కానీ ఇందా పట్టు అంటూ మళ్ళీ ఆ బుకే సాధిక చేతిలో పెడుతుంది. నాకిచ్చావు అంటుంది సాది. నేను కూడా నాకలేదు, మామూలుగానే ఇచ్చాను, మూసుకొని నువ్వు ఇవ్వు, నాకు భయం అంది వేగ. ఏం భయమే తల్లి అంటూ తల కొట్టుకొని మళ్ళీ వేగ చేతిలో పెడుతుంది సాధిక. సాధికని కోపంగా చూస్తూ ఒక్కసారి చెప్తే వినిపించదా అని అరుస్తుంది. అమ్మ మహాతల్లి, దీన్ని పట్టుకో, నేను ఎమ్మెల్యే గారికి ఇస్తాను, నువ్వు ఆయన పక్కన ఉన్న వాళ్ళకి ఇవ్వు. అలా అయితే ఓకే అంటూ వేగ వాటిని తీసుకుంటుంది. ప్రిన్సిపల్ సార్ ఎమ్మెల్యేని రిసీవ్ చేసుకుంటుండగా సాధిక వచ్చి పూలమాల ఇస్తుంది. ఎమ్మెల్యేని పూలమాలతో సత్కరించాక సాధిక బుకే ప్రజెంట్ చేస్తుంది. వేగ అతని వెనుక ఉన్న వ్యక్తికి బుకే ఇచ్చి వెల్కమ్ చెప్తుంది. అతను వేగాన్ని చూసి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. అతను చెయ్యి చాపినప్పుడు ఇవ్వకపోతే బాగోదని వేగ కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది. అతను వేగ చేతిని పట్టుకొని తెగ ఊపేస్తుంటాడు. చెయ్యి వదలవేంటిరా అనుకుంటూ వేగ భయంగా అతన్నే చూస్తుంది. వేగ చేతిని వదలకుండా ఊపేస్తుంటే తెగ ఇబ్బందిగా ఫీల్ అవుతుంటుంది. వేగ బాధని చూడగానే ఎమ్మెల్యేకి సెక్యూరిటీ అరేంజ్ చేయడానికి వచ్చిన విరాజ్ వేగ ఇబ్బందిని చూసి కోపంగా వాళ్ళ దగ్గరికి వెళుతుంటాడు. విరాజ్ ఏమవుతుందో ఇప్పుడు? వేగ విరాజ్ని అర్థం చేసుకుంటుందో లేక ఇంకా అపార్థం చేసుకుంటుందో? ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. మీరేమో వేగాని తిట్టేస్తున్నారు, విరాజ్ బాబేమో వేగ కోసం ఆరాటపడుతున్నారు. మీ అందరి మిక్స్డ్ ఫీలింగ్స్ చూస్తుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది. నవ్వండి మమ్మల్ని ఇలా చేస్తూ మీరు నవ్వుతున్నారా అంటారు కదా. బట్ ఇలా స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి ఎక్సైట్మెంట్గా మీరు క్వశ్చన్స్ వేస్తూ ఒక సైడ్ హీరోకి సపోర్ట్ చేస్తూ ఇంకో సైడ్ హీరోయిన్కి సపోర్ట్ చేస్తూ మీరు కామెంట్స్ పెడతారు చూడండి. అలాంటి కామెంట్స్ చూసినప్పుడు
హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు స్టోరీలో ఇంత ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే ఇంతలా మెసేజ్ చేస్తున్నారు, ఇంతలా అప్డేట్స్ అడుగుతున్నారు అని నాకు కూడా అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి మీ అందరి రెస్పాన్స్‌కి. థ్యాంక్ యూ సో మచ్. వేగాకి విరాజ్ హెల్ప్ చేయడంలో తప్పేం లేదండి. ఎందుకంటే నిన్న నైట్ మన వేగా పాప కూడా విరాజ్‌కి హెల్ప్ చేసింది కదా!